నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పెళ్ళిళ్ళల్లో వడ్డించే మేక తలకాయ కూరని మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఈ వీడియోను చూసి అయితే ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ పెళ్లి భోజనాల్లో వడ్డించే రెసిపీ లాగానే ఉంటుందండి ఈ మేక తలకాయ కూర. తప్పకుండానైతే ట్రై చేయండి. సో లేట్ చేయకుండానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానైతే ఇలా మేక తలకాయని ఇలా కుక్కర్లో వేసి పసుపు అలాగే సాల్ట్, ఇందులోనే దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇందులోనే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ముందుగానైతే ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పచ్చిమిర్చి అలాగే నేను చూపించే మసాలాలని కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా, ఒక ఇలాచీని కూడా వేసుకోండి. అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసి వీటిని కూడా వేయించుకోండి. ఇలా ఆనియన్స్ కాస్త తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగానైతే మనం మటన్ తలకాయని ఉడికించుకున్నాం కదా, సో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో వాటర్తో సహా యాడ్ చేసుకోండి. వాటర్తో సహా యాడ్ చేసుకోవడం వలన ఇంకానైతే కుక్ అయిపోతుంది. ఇలా మూత వేసేసి అయితే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేశాను. అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి వీటినన్నింటిని ఇలా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే సూప్కి తగ్గట్టు అయితే వాటర్ని యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనైతే లో ఫ్లేమ్లో పెట్టి మంటని 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. సో ఫ్లేవర్ అనేది మొత్తం ఈ సూప్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టి ఉడికించాము కదా, మరీ ఎక్కువసేపు కూడా ఉడికించని అవసరం లేదు. ఇందులోనే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి ఈ మసాలాలు అన్నీ ఈ కర్రీకి పట్టే విధంగానైతే కలపండి. సో ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చూసి అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి 1 మినిట్ పాటు అలా వదిలేయండి. కుక్ అయిపోతుంది. ఫ్లేవర్ అనేది ఈ కూరలాకైతే వెళ్ళిపోతుంది, కొత్తిమీర ఫ్లేవర్. సో అంతేనండి, రెడీ అయిపోయింది మేక తలకాయ కూర. సో సర్వ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇలా టేస్ట్ అయితే అచ్చం పెళ్లి భోజనాల్లో వడ్డించే కూరలానే ఉంటుంది. సో తప్పకుండానైతే ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.